महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మనం చూసినట్టయితే కనుక ఈ వారం డిసెంబర్ మాసంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. నవంబర్ 30వ తారీఖు నుంచి డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా, అంటే డిసెంబర్ మాసం మొదటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఈ డిసెంబర్ మాసంలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మనకి శని యొక్క వక్రత్యాగం, దాదాపుగా 4 నెలలుగా శని ఇక్కడ వక్ర సంచారంలో ఉండటం, ఆయన యొక్క వక్రత్యాగం కంప్లీట్ అవటం ఒకటి. ఇంకొకటి బుధుడు కూడా మొన్నటి వరకు వక్రంలో ఉండటం, ఈ వారం నుంచి ఆయన కూడా ఫార్వర్డ్ మోషన్లో ఉండటం. బుధ శనుల యొక్క వక్రం అయితే ముగిసింది. సో గురువు గారు మళ్ళీ రిట్రగ్రేషన్లో ఉన్నారు జనరల్గా. ఆయన కూడా ఇక్కడ వారాంతానికి మళ్ళీ మిథున రాశిలోకి వస్తారు. తిరిగి అతిచారంతో కర్కాటకంలోకి వచ్చారు కదా, తిరిగి మళ్ళీ ఆయన 5వ తారీఖు డిసెంబర్ 5వ తారీఖుకి మళ్ళీ మిథున రాశికి చేరుకుంటారు. సో ఈ విధంగా ట్రాన్సిటల్ చేంజెస్ మనకు ఉన్నాయి. ఇక కర్కాటకంలో ఉచ్చ స్థితిలో గురు భగవానుడు, అలాగే తులారాశిలో మిత్రక్షేత్రంలో బుధుడు, వృశ్చికంలో మిత్రక్షేత్రంలో రవి, స్వక్షేత్రంలో కుజుడు, అక్కడ న్యూట్రల్ హౌస్లో సమక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు. కుంభరాశిలో ఇక్కడ రాహు యొక్క సంచారం జరుగుతుంది, మీన రాశిలో శని యొక్క సంచారం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా గ్రహస్థితులు, అలాగే చంద్రుని యొక్క గమనం మనం చూస్తే మీన, మేష, వృషభ, మిథున ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. చంద్రుని యొక్క గమనం ఆధారంగా, ఈ గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారం అనేది మనం ఇప్పుడు చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూస్తే వీళ్ళకి తృతీయంలో శని, సప్తమంలో గురుడు, దశమంలో బుధుడు, లాభంలో రవి, లాభంలో కుజుడు, లాభంలో శుక్రుడు, 6 గ్రహాల యొక్క అనుకూలత వరకు మకర రాశి వారికి మనకి ఇక్కడ బాగా కనిపిస్తూ ఉంది. సో ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి తృతీయ స్థానంలో శని యొక్క సంచారం ఉందో, చాలా వరకు కూడా ఏలినాడు శని కంప్లీట్ అయ్యి కొంచెం మంచి ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ రాశి వాళ్ళు. సప్తమంలో కూడా గురు సంచారం, ఇక్కడ అతిచారంలో గురుడు సప్తమంలోకి రావటం కూడా చాలా వరకు వ్యాపార సంబంధిత విషయాల్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంది. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా బుధుడి యొక్క స్థితి దశమ స్థానంలో చక్కగా చాలా వరకు కూడా మంచి బుద్ధి బలంతో ప్రొఫెషనలైజ్డ్గా కూడా మీరు ఎదగడానికి, ప్రొఫెషన్లో మీకు ఇచ్చిన టాస్క్ని చాలా నైపుణ్యంగా మీరు చక్కగా కంప్లీట్ చేయడానికి కూడా బుధుడు ఉపకరిస్తున్నారు. అలాగే ఇక కుజుడి యొక్క సంచారం, లాభాధిపతి లాభస్థానంలో ఉన్న అన్నిటికంటే కూడా ఇక్కడ బాగా చెప్పుకోదగిన విషయం మకర రాశికి కుజుడి యొక్క సంచారం. సో చాలా కాలం తర్వాత మళ్ళీ ఆయన లాభస్థానంలోకి రావటం, సో నూతన పరిచయాలు, కొంత పరిచయాల ద్వారా మీకు కొంచెం ప్రయోజనం ఉండటం, వ్యాపార రీత్యా కొన్ని బెనిఫిట్స్, కొన్ని ప్రాఫిట్స్ ఉండేటట్టు చూసుకోవటం, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులు కానీ స్థిరాస్తులు, ఇక్కడ కొన్ని అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లోనూ, ఇన్లా సపోర్ట్కి సంబంధించిన విషయాల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఈ రాశికి కనిపిస్తున్నాయి. అలాగే వృత్తిరీత్యా కూడా దశమాధిపతి ఇక్కడ ఈ శుక్రుడు కూడా లాభస్థానంలో ఉండటం చాలా వరకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ని మనకు సూచిస్తూ ఉంది. 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, అలాగే శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి మంచి అనుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రాశికి సంబంధించి తృతీయ స్థానం ఇక్కడ నుంచి ఇక్కడ చంద్రుని యొక్క సంచారం ఉందో, ఆల్రెడీ మొన్నటి వరకు శాటర్న్ రిట్రగ్రేషన్లో ఉన్నారు. రిట్రగ్రేషన్లో ఉన్న శాటర్న్ వక్రత్యాగం అవటం, సో వక్రత్యాగం అవటం వల్ల చాలా వరకు కూడా డబల్ ఎఫర్ట్స్, ఏదైనా పని చేద్దాం అనుకున్నా కూడా ఫస్ట్ మనకి ట్రబుల్ వచ్చి ఆ తర్వాతే పని స్టార్ట్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పడతాయి. మంగళ బుధవారాల్లో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనం చూస్తే కనుక చతుర్థంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా లాభస్థానం ఉన్నారు. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా భూ లాభాలకు సంబంధించిన విషయాల్లో, భూపరమైన విషయాల్లో కొంచెం గెయిన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వాహనాలకు సంబంధించి కానీ, హౌస్ పర్చేజెస్, సేల్స్ పర్చేజ్ కానీ, అమ్మకాలు కొనుగోలు విషయాల్లో కానీ ఈ రాశి వారికి కొంత అనుకూలతలు కనిపిస్తున్నాయి. అలాగే గురు శుక్రవారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే పంచమ స్థానంలో ఈ రాశికి చంద్రుని యొక్క సంచారం ఉందో, మెయిన్గా ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. సో లాభస్థానంలో ఉన్నారు.
సో కాకపోతే ఏంటంటే శుక్రుడికి కొంచెం శత్రుక్షేత్రం అవడం, కొంచెం శత్రుగ్రహాలతో కలిసి ఉండటం వల్ల ఈయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్కి తగ్గట్టు ప్రాఫిట్ రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సంతానపరమైన విషయాల రీత్యా కూడా మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్, మీ పిల్లల నుంచి ఆశించిన దాన్ని ఏదైతే ఉందో గ్రోత్ని అది పొందడానికి కూడా కొంచెం వాళ్ళు స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా మొత్తానికి పడ్డ కష్టం తర్వాత ఎంతో కొంత ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఇలా ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కానీ వీటి విషయాలు కొంచెం ఎక్కువ కష్టం అయితే పడాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఎట్ ద ఫైనల్ దానికి తగ్గట్టు రూపాయల లాభం అయితే కంపల్సరీగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక వారాంతానికి చూసినట్టయితే కనుక ఈ రాశికి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. షష్టమంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం. అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా దశమ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ చంద్రుడు షష్టమంలో యోగిస్తాడు, బుధుడు దశమంలో యోగిస్తాడు. సో కాబట్టి ఇక్కడ కాంపిటీటర్స్ కావచ్చు, కాంపిటేటివ్గా నడిచే ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లోనూ, సో వృత్తిపరమైన విషయాల్లో కూడా మీకు డైలీ అబ్స్టేకిల్స్లో వచ్చే ఆరోగ్యపరంగా కానీ వ్యక్తుల పరంగానే వచ్చే అబ్స్టేకిల్స్ని మీరు ఎదుర్కొని వృత్తిపరంగా కొంచెం ముందుకు వెళ్ళడానికి కూడా ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత కూడా బాగా ఉంది ఇక్కడ. సో కాబట్టి మకర రాశి వారికి మేజర్గా ఈ వారం మనం చూసినప్పుడు చూస్తే అటు ఉద్యోగపరంగా ఇటు ప్రాఫిట్స్ పరంగా అన్ని విషయాల్లో కూడా మీకు కొంచెం లాభం వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది అనుకున్న చోట ఎవరితో డిస్ప్యూట్ లేకుండా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా మంచి రిజల్ట్స్ని మీరు సాధించే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఈ రాశి వారికి ఒక్క రాహుకేతువుల యొక్క సంచారం మాత్రమే ద్వితీయంలోనూ అష్టమంలోనూ ఇబ్బంది తప్పించి ఏమీ లేదు. కాబట్టి జంట నాగులు ఉన్న చోట మంగళ శనివారాలు చక్కగా పాలాభిషేకం చేసుకుంటూ వెళ్తే మీకు ఇంకా మంచి ప్రతిఫలం అనేది దక్కే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.